ఎంత మనుషులు ఎన్ని ప్రేరేపణలు పెట్టి లేకపోతే ఎన్ని ప్రేరేపణలు కలిగినా నువ్వు దేవునికి ఇష్టకరముగానే బ్రతకాలా. అర్థమైందా? నీవు దేవునికి ఇష్టకరంగానే బ్రతకాలి. ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించాలి. నీకు ఎన్ని ఆలోచనలు చెలరేపేవారు ఉన్నా, ఎన్ని కోరికలు పుట్టించే వాళ్ళు ఉన్నా కానీ నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన విధానము, నీ బిహేరు దేవునికి ఇష్టకరంగానే మార్చబడుకోవాలి. కానీ ఏమాత్రము కూడా దేవునికి అయిష్టంగా నీ ప్రవర్తన ఉన్నది అంటే నువ్వు దేవుని చేత విడిపించబడలేవు. నీ బ్రతుకు ఎప్పుడు ఏదో ఒక మనుషుల చేతులు పడుతూనే ఉంటుంది. నీ బ్రతుకు ఎప్పుడు ఏదో ఒక దాని చేతులు పడి పతనమవుతూనే ఉంటుంది. నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు దేవునికి ఇష్టడిగా మార్చబడాలా, ఇష్టమైన వారిగా మార్చబడాలా. హానోకు